హలో బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లంకిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం తిరుమలలో అత్యంత పవిత్రమైన జపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూద్దాము. ఈ ఆలయం గురించి ఉన్న విశేషాలు, ఎలా వెళ్ళాలి, అక్కడి ప్రశాంతమైన ప్రకృతి అందాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఆలయం గురించి చెప్పాలి అంటే జపాలి ఆంజనేయ స్వామి ఆలయం తిరుమల అడవుల మధ్యలో ఉంది. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం జబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయ స్వామి వారు స్వయంగా దర్శనమిచ్చారని భక్తులు భావిస్తారు. ఇక్కడ ఉన్న జపాలి తీర్థం కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే శ్రీరాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారని కూడా భక్తుల నమ్మకం. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. మన ఫ్యామిలీతో కలిసి వస్తే చాలా బాగుంటుంది. తిరుమల వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా మీరందరూ చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇది గమనించారు? జపాలి తీర్థంలో వాటర్ కొంచెం వైట్ కలర్‌లో కనిపిస్తుంది. చాలామందికి ఈ వాటర్ ఎందుకు వైట్‌గా ఉంది అనే డౌట్ వస్తుంది. దీనికి రీజన్ ఏమిటంటే తిరుమల హిల్స్‌లోని న్యాచురల్ మినరల్స్ రాక్స్ నుండి వచ్చే టినీ పార్టికల్స్ వాటర్‌లో మిక్స్ అవుతాయి. అందుకే వాటర్ కొంచెం మిల్కీ వైట్ లేదా క్లౌడీగా కనిపిస్తుంది. ఇది చాలా న్యాచురల్‌గా జరుగుతుంది. అండ్ రైనీ సీజన్‌లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైట్ అపీరియన్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జపాలి తీర్థం భక్తులకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడ వచ్చిన డివోట్స్ స్వామివారిని దర్శించుకొని ఈ పవిత్రమైన తీర్థాన్ని కూడా దర్శిస్తారు. నాకైతే పర్సనల్‌గా ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టము. నా ఫేవరెట్ గాడ్ అని చెప్పొచ్చు. అందరూ ఇష్టమే, బట్ ఆంజనేయ స్వామి కొంచెం ఎక్కువ ఇష్టం. ఇక్కడికి రాగానే చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి అండ్ వాటర్ సౌండ్ మనకి చాలా ప్రశాంతతగా ఇస్తాయి. సిటీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ కావాలంటే మీరందరూ కూడా ఈ ప్లేస్ కంపల్సరీగా విజిట్ చేయండి. ఫ్యామిలీతో విజిట్ చేయండి లేదా ఫ్రెండ్స్‌తో అయినా సరే. ఈ టెంపుల్ తిరుమల తిరుపతి నుంచి 4 ఆర్ 5 కిలోమీటర్స్ నియర్ బై దూరంలో ఉంది. వెళ్ళటానికి మనకి ట్రావెలింగ్ కూడా ఉంటుంది. బస్సెస్ ఆర్ క్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి అంటేనే శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు. అందుకే ఆయన్ని శ్రీరామ భక్తుడని పిలుస్తారు. రామాయణంలో ఆంజనేయ స్వామి చూపించిన భక్తి, కరేజ్, లాయల్టీ, డెడికేషన్ నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ సీతమ్మ వారిని కనుక్కోవడానికి శ్రీరాముడి మెసేజ్ని చేరవేయటంలో, లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకురావటంలో గొప్ప పనులు చేసి తన భక్తిని ప్రపంచానికి చూపించారు. తిరుమలకు వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ జపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇక్కడి ప్రశాంతతమైన భక్తి వాతావరణం మీ మనసుకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. జై శ్రీరామ్ అండ్ జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డివోషనల్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ వీడియోల కోసం మన ఛానల్ లక్ష్మీ లంకిరెడ్డి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.